Hello guys, welcome back to our channel. Mr. and Mrs. Pandey. So again we are back with full movie scene reaction of Daku Maharaj. Yes, so let's get started. But also, if you're new to this channel, guys, please do subscribe us and also please click on the notification bell. Yes, and also please follow us on Instagram. Yeah, तो चलो शुरू करते हैं. Yes. Oh. దేశం గర్వించదగ్గ ఒక ఇంజనీర్ He become Daku. కుల సామ్రాజ్యాన్ని కూల్చడానికి Wow. తన ఉద్యోగాన్ని వదిలేసి ఆయుధం పట్టాడు. One bhai is gone, right? Right. This one was a painful death. True. Now they are crying, huh? They killed several people, True. several poor villagers. చావుతో రగిలిపోయిన బలవంత్ సింగ్ ఠాకూర్ సీతారాం గారిని పట్టుకోవడానికి వేట కుక్కలా వెతకడం మొదలుపెట్టాడు. సీతారామన్ అడిగినట్టే నాడు బాంబులు ఏడు గొడవలు అందులోనే ఉన్నాయి. అన్నని అడిగినామని చెప్పండి. సీతారాం ఎక్కడా? सीताराम साहब ने हमारे पंजाब के लिए बहुत बड़ा डैम बनाया था. அந்த பெட்டில திருப்பாச்சி அருவாள் இருக்கு. சீதாராம் சார் கேட்டதா சொல்லுங்க. அவருக்கு என்னோட நன்றியும் சொல்லுங்க. जय माता दी. Hey. Getting all support from across the country. He is here. A new getup of Daku. Wow. Will become the fan of Daku now. Yeah. Oh. Yes. I told him, not a single piece of marble he will allow to get out from it. బిజినెస్ ఆపేశాడు. ఒక్క రాయి కూడా క్వారీ దాటనివ్వలేదు. మహారాజును అంతం చేయకపోతే వాళ్ళ ఉనికికే ప్రమాదం అనుకున్న ఠాకూర్ల చేతికి ఒకరోజు మహారాజ్ భార్య దొరికింది. ఆఓ మహారాణి, వీళ్ళంతా నీ మొగుడు కోసం ప్రాణాలిచ్చే ఫ్యాన్స్. Oh man. కొట్టుని బాదినట్టు బాతున్న ఆ డాకుగాడి ఎక్కడున్నాడో చెప్పట్లేదు. సొంత మనుషుల కన్నా వీళ్ళకి నీ మొగుడు ఎక్కువైపోయాడా? వాడి Again, బిడ్డకేమైనా జరిగితే torture. అప్పుడైనా నోరు తెరుస్తాడేమో. ఏ సాంబా, దీన్ని కడుపులో పెరుగుతున్నది మగబిడ్డో ఆడబిడ్డో చూద్దామా? Oh man. క్యా చీజ్ హై. నీకు ఇలాంటి కూతురుందని తెలిస్తే ఆ రోజే నీ బదులు దీన్ని లాక్కెళ్ళేవాడిని కదే. డేయ్, దాన్ని టెంట్ లోకి ఈడ్చికిరారా. తన్ని వదిలే. ఆయన ఎక్కడున్నాడో నేను చెప్తా. ज्ञानपुर, शौकतपुर, बजरंगपुर, धनूरी घाट. సార్, ఏంట్రా? అది చూపిస్తున్న చోటు ఇదే సార్. इधर ही है. Hey. Oh. He's coming now. Ab Now I gaya. think this Thakur will be Go finished on. now. Oof. बड़ा वाला ठाकुर. నీకు ఇంకా అర్థం కాలేదా? కడుపులో ఉన్న బిడ్డ తన్ని మరీ చెప్తోంది. ఆ ఇసుక తుఫాన్ని చీల్చుకుంటూ వాళ్ళ నాన్న వస్తున్నాడని. Here it is, man. మహారాజ్ పెళ్ళం బస్సులో వెళ్తూ అంత ఈజీగా దొరికేసిందంటే ఎలా నమ్మేశారా? నువ్వు తీసుకొచ్చిన ఊరు జనాల్ని ఎక్కడ దాచావో తెలుసుకోవడానికి నా మొగుడేసిన ప్లాన్ రైట్. Hey. ఇట్స్ జస్ట్ ట్రాప్. Just a trap, You are man. trapped. You're gone now. Woo! आ गया महाराज.
Oh. Oof. He is finished. He is finished now. Nice. చూడాలి చూడాలి అని కలవరించావు కదరా. तेरे सामने ఇంతవరకు నువ్వు ఎంతో మంది ఆడపిల్లల్ని చేర్చుంటావు. ఇప్పుడు ఒక ఆడపిల్ల మగాన్ని చేరిస్తే ఎలా ఉంటుందో దేక్ సాలే. చంద్రిక, మీ అమ్మ మీద చేయేస్తున్నోడికి వాడి అమ్మ గుర్తొచ్చేలా చేయి. अब बस end of this guy. నాకేదనైతే నా తమ్ముడు బలవంత్ సింగ్ నిన్ను వెతికి వెతికి చంపుతాడు. వార్నింగ్ చచ్చేవాడు కాదు, చంపేవాడు వాలి. టెన్షన్ మत ले. उस बलवंत को भी सुकून से भेज दूंगा. Yes. Oh, what a execution, man. अब बचा ये. Is something different. He has become God. Yeah. Wow. I love the execution, guys. Execution is superb and the storyline is also superb. This guy. Killing, people, but not getting information. Okay. He's teaching them as well. Women also protect herself, Yeah, right? should. So it's better they can also learn. నీ వాళ్ళ మధ్య జరుపుకోవాల్సిన ఈ వేడుక ఇలా ఆయుధాల మధ్య యుద్ధం చేస్తూ జరుపుకుంటున్నందుకు బాధగా లేదా కాదు? మనల్ని కాదనుకున్న నా వాళ్ళ మధ్య కన్నా మనల్ని నమ్ముకున్న వీళ్ళ మధ్య జరగడం చాలా సంతోషంగా ఉంది. పైగా పుట్టబోయే బిడ్డకి తెలియాలి కదా వాళ్ళ నాన్న ఆశయం ఎంత గొప్పదో. Oh. నందిని, పాపను తీసుకుని లోపలికి వెళ్ళు. బోల్. కొన్ని రోజులు మైనింగ్ ఆపేస్తే మంచిది. ఎందుకు ఆపాలి? ఆ డాకు మన లారీల దాకా వచ్చాడంటే వారి దాకా రావడానికి పెద్ద టైం పట్టదు. ఆ డాకుని పట్టుకోవడానికి మనకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్ ఏంట్రా నీ ఆత్రం? నోట్లో పెట్టుకోవాల్సిన ప్రసాదం కంట్లో పెట్టుకునేవాడు. ఏంట్రా నీ అడావిడి? ఆ బబ్లు సింగ్ ఠాకూర్ వచ్చాడు సార్. అందరూ జాగ్రత్తగా వెతకండి. సార్ చాలా అర్జెంట్ గా రమ్మన్నారు. ఎందుకు సార్? డాకు వైఫ్ టెంపుల్కి వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. गद्दार लोगों का खबर मिल जाता है ना. కడుపుతో ఉన్న వాళ్ళని ఎవ్వరిని వదలకుండా వెతకండి. వెళ్ళండి వెళ్ళండి. గో గో. I think something will happen now. సార్, ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ ఉంది. సుకన్య, నువ్వేంటి ఇక్కడ? డాకు వైఫ్ మీకు తెలుసా? చెయ్యి వదిలు. నా పిల్లరా ఇది? అదిగో అక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది. అది నా పెళ్ళం సార్. అవునా? He found. చాచి, 8 నెలల కడుపుతో ఉన్న వాళ్ళని ఎవరినైనా చూసారా? చూశాను. Oh. ఎక్కడా? ఇటువైపు వెళ్ళిందా? అటువైపు వెళ్ళింది. She did not నేను tell. ఇక్కడున్నానన్న విషయం తెలిసి కూడా వాళ్ళకెందుకు చెప్పలేదు?
నేను ఇక్కడికి వచ్చిందే మిమ్మల్ని కలవడానికి. అసలు మిమ్మల్ని ఈ ప్రాంతానికి రప్పించిందే నేను. మీరు మమ్మల్ని రప్పించారా? ఒక కలెక్టర్గా ఇక్కడున్న నీటి సమస్యని తెలుసుకొని పరిష్కరించడానికి కొంతమంది ఇంజనీర్స్ని పిలిపించా. కానీ వాళ్ళందరూ నా భర్త ఇచ్చిన డబ్బులకి అమ్ముడుపోయారు. అప్పుడే న్యూస్ పేపర్లో ఇంజనీర్ సీతారాం గారి గురించి చదివాను. నేను ఆనెస్టీ, సిన్సియారిటీ గురించి తెలుసుకున్నాను. ఆయన వస్తేనే ఈ ప్రాంతం బాగుపడుతుందన్న నమ్మకంతో బజరంగ్పూర్ జనాలకి ఆయన గురించి తెలిసేలా చేశాను. ओके She wanted actually, but यही प्लान की थी चीज़ें. न्यूज़पेपर आने रखे थे स्टार्टिंग में. నా వల్లే ఇక్కడికి వచ్చిన మీ జీవితాలు ఇలా అయినందుకు నాకు చాలా గిల్టీగా ఉంది. ఆయన ఒక అన్నలా భావిస్తూ ఈ చెల్లిని క్షమించమని అడగాలని ఉంది. మీ పోరాటానికి ఉపయోగపడే ఒక విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. कुछ होगा. ఏంటది? వస్తాను. సొంత వాళ్లతోనే శత్రుత్వం పెట్టుకుంటున్నారు. మీకేం కాదుగా? అన్నున్నాడు కదా. अरे ఆ డాకుగాడు పెళ్ళాన్ని పట్టుకోలేకపోయారు. కంగారు పడకండి సార్, నా బ్రెయిన్ అంతా వాడి ఒక అద్భుతమైన ప్లాన్ వేశాను సార్. ముందు ఆ ప్లాన్ ఏంటో చెప్పాడు. సార్ భయపడిపోయారా? ఆ గెటప్ లో ఉన్న అందరూ మన పోలీసులే. బాయ్స్ కెన్ గో నౌ. ఇంతకీ వీళ్ళతో వేసిన ప్లాన్ ఏంటో చెప్పవయ్యా. ఆ డాకు గెటప్ లో ఉన్న మన పోలీసుని ఊరు జనం ముందు కూర్చోపెడతాం సార్. కూర్చోపెట్టి ఆ డాకు ఎక్కడ ఉన్నాడని చెప్పకపోతే వీళ్ళందరినీ చంపేస్తానని బెదిరిస్తాం సార్. బెదిరిస్తే ఆ డాకు ఎక్కడ ఉన్నాడని సచ్చినట్టు చెప్తారు సార్. ప్లాన్ ఎలా ఉంది సార్? ఈ కుక్కలో ప్లాన్కి ఫ్యూజులు పోయాయేంటి? కానిస్టేబుల్ బ్రింగ్ ద లాంతర్. आ गया. ప్లాన్ బాగానే ఉంది కానీ అందులో చిన్న బొక్క ఉంది సార్. ఏంటి ఆ బొక్క? పోలీసులు డాకు ముసుగులో వచ్చి మహారాజును పట్టుకుంటే ఓకే సార్, కానీ అదే ముసుగులో మహారాజు వచ్చి మీ ముందు నుంచుంటే గుర్తుపట్టగలరా సార్? కిలోమీటర్ దూరంలో ఉన్న గుర్తుపడతా. అయితే గుర్తుపట్టు. ఏయ్, ఉండండి రా, గన్స్ అన్ని కింద పడేయండి రా. నీ గుత్తి ఆయన ఫింగర్ టిప్ లో ఉంది సార్. అది లాగితే అందరు ఇక్కడ మటాష్ అయిపోతారు. నీకేం కావాలి చెప్పు. నువ్వే. गयो. ये मिनिस्टर भी तो मिला हुआ था ना उस टाइम. Yes, हाँ. कोई सपोर्टेड. నేను ఇందర్ సింగ్, మధ్యప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్. నిజానికి మార్బుల్ క్వారీ అనేది ఒక ముసుగు. अब वो सब बोल दे ఆ रहे हैं. ముసుగులో టాకూస్తో కలిసి నేను చేస్తున్నది డ్రగ్స్ వ్యాపారం. ओके. సౌత్ ఇండియాలో 100 ఎకరాల్లో ఉన్న టీ ఎస్టేట్స్లో కొన్ని ఏళ్లుగా మేము పండిస్తున్న కోకా పంటని ప్రాసెస్ చేసి కొకేన్గా మార్చి మార్బుల్స్లో పెట్టి ఎన్నో దేశాలకి సప్లై చేస్తున్నాం. Okay. ఇంజనీర్ సీతారాం డ్యామ్ కోసం పోరాటం చేస్తుంటే ఎక్కడ మా డ్రగ్స్ సామ్రాజ్యం బయటపడుతుందో అనే భయంతో అతని ఆశయానికి అడ్డుపడ్డాను. Okay. This message will go to everyone. చాలా ఉపయోగపడే విషయం చెప్పావమ్మా. నీ వల్ల ఈ ప్రాంతం బాగుపడిపోతుంది. నీ భర్త మినిస్టర్ మార్బల్ క్వారీ ముసుగులో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారని ఆ మినిస్టరే నా దగ్గర కన్ఫెస్ చేశాడు. ఆ వీడియో టేప్తో ఢిల్లీ వెళ్తున్నా. క్వారీలు ముయించి డ్యామ్ పనులు మొదలు పెట్టాలి అన్న ఆర్డర్స్తో మళ్ళీ తిరిగి వస్తా. उफ, अब यहीं पे प्रॉब्लम होगा. ఇద్దరు కలిసి బాగా ప్లాన్ చేశారు. Oh, she will अरे. get killed. Oh, he already saw that. ఎక్కడి నుంచో వచ్చిన నీకు సాయం చేయడానికి కట్టుకున్న పొగుణ్ణి మోసం చేసిన నా పెళ్ళాన్ని Oh, నేనేం చెయ్యబోతున్నానో తెలుసా? రే బలవంత్,
నాడి చూసే నరం కట్టయితే ఎంతసేపు బతుకుతుందో నీకు చెప్పక్కర్లేదు. చదువుకున్నోడివే కదా. బలవంత్, తనకేదైనా అయిందో? ఏ డాకు, నీకున్నవి రెండే దారులు. ఆ టేప్ తీసుకెళ్లి ఢిల్లీలో ఇవ్వడం, లేదా అదే టేప్తో ప్యాలెస్కొచ్చి దీన్ని కాపాడుకోవడం. ఢిల్లీ ప్రయాణమా, దీని ప్రాణమా? డిసైడ్ చేసుకో. This is inhumanity actually, huh? True. He can murder anyone. This kind of people. What Daku will do now? ये दोनों लोगों को मारा है. तो Life सोच रहा change- इतने लोगों life को मारा है तो challenging. एक और Ah. Oh. నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఐ డిజర్వ్ దిస్. నీకు నేనేం తక్కువ చేశానని నాకే ద్రోహం చేశావు. నువ్వే ప్రాంతానికి చేస్తుంది ద్రోహం. ఒకటి గుర్తుపెట్టుకో, చెడు మీద మంచి ఎప్పటికైనా గెలుస్తుంది. గెలవాలంటే ముందు వాడి చేతిలో ఉన్న ఆ టేప్ ఢిల్లీ చేరాలి కదా. వాడి చావుతో డ్యామ్ రావాలి అన్న మీ కల కూడా చచ్చిపోతుంది. ఇక్కడ డ్యామ్ వచ్చి తీరుతుంది. తనకి సంబంధం లేని ఈ ప్రాంతం కోసం పోరాడుతున్న నా అన్నకి సహాయం చేసినందుకు నాకు గర్వంగా ఉంది. ఏంటి నీ తోడబుట్టిన అన్నా ఫీల్ అవుతున్నా? Oh. This little baby. బలవంత్ పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ డాకు వచ్చేదా? What? ఎవరు ఇక్కడి నుంచి His daughter only. కదలడానికి వీల్లేదు. The hell? చాచా, हाथ में क्यों? मारो इसे. He will not allow her to go, maybe, Yes, right? right. In the next scene, we will see that. Right, I will But, end in the next definitely part. this is, this movie is so horrifying. beautiful, and the So, way the so story beautiful. execution, every part we are saying the story execution, the story Yeah, line is we so love good. it. The VFX and Yeah. all, it's so good. Actually, seriously, guys, and we are so eager to know what will happen next, right? But right. we have to take a pause. But yeah, the movie execution is beautiful. So yes, that is it for today's video. I hope you have enjoyed our reaction. If you do so, please don't forget to subscribe, guys, and also please click on the like button to like this video and share this video with your friends and family. See you on the next video. Till then, Bye. bye.